ఫోన్ ట్యాపింగ్ కేసులో పెను సంచలనాలు బయటపడుతున్నాయి. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలొచ్చాయి. గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా గుర్తించారు. వారి సంభాషణలు విని గత సర్కార్ను అలర్ట్ చేసినట్టు ప్రణీత్ రావుపై ఆరోపణలొస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. ట్రాప్ చేసేందుకు రాధాకిషన్ అండ్ కో ముందు రోజు వెళ్లి సీసీ కెమెరాలు అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. 2022 అక్టోబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తెలంగాణలో సంచలనంగా మారింది. ఎపిసోడ్ కు కర్త కర్మ క్రియగా ఇద్దరు కీలక పోలీస్ ఆఫీసర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలు, మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ట్యాపింగ్ కేసులో త్వరలో వారిని విచారించబోతున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో పెను సంచలనాలు బయటపడుతున్నాయి. అలాగే గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో తొవ్వే కొద్దీ మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక గత 10 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరెవరు అధికారులు ఈ ఫోన్ ట్యాప్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు, వీటన్నిటిపై మాత్రం సుదీర్ఘంగా పోలీసులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 పోలీసు అధికారులని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఎస్ఐబి మాజీ డీఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్న, అదేవిధంగా మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ గా ఉన్నటువంటి రాధాకిషన్, ఈ 4 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారి దగ్గర నుంచి కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. 2022 అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, గువ్వల బాలరాజు కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రేగ కాంతారావు కావచ్చు, ఈ ఫోన్లు కూడా ట్యాప్ చేసి మొత్తం ఈ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ ని నడిపించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం. ఇప్పటికే మనం చూసాం, నందకుమార్, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ సైతం అటు హైదరాబాద్ కమిషనర్ కి, తెలంగాణ డీజీపీకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. తన ఫోన్లు కూడా ట్యాప్ చేసి మొత్తం కూడా ఈ తతంగాన్ని నడిపించారంటూ కూడా ఇప్పటికే నందకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు ప్రస్తుతం కోపీలు అవుతున్నారు. ఈ ఫోన్లు ఎవరెవరు ట్యాప్ చేశారో, అక్కడ అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, అక్కడ ముందస్తుగానే సీసీటీవీ కెమెరాలని ఎవరెవరు అమర్చారు, ఈ పోలీసులు ఎవరెవరు అక్కడికి వెళ్లి మొత్తం కూడా బృందాన్ని అరెస్ట్ చేశారు, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే ప్రత్యేక విచారణ బృందం మాత్రం సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇక మరోవైపు ఈ కేసులో రాధాకిషన్ రావు అడిషనల్ డీసీపీగా పనిచేసినటువంటి ప్రస్తుతం రాధాకిషన్ రావును కూడా కొద్దిసేపు క్రితమే చెంచలగూడ జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు రాధాకిషన్ రావుని 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో చెంచలగూడ జైలు నుంచి పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మరి కాసేపులోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు మాత్రం సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాధాకిషన్ రావు కీలక పాత్ర పోషించాడు. అనేక మందిని ఫోన్లు ట్యాప్ చేసి ప్రణీత్ రావు ట్యాప్ చేస్తాడు, ఇతనికి సమాచారం ఇస్తాడు. ఇతను సమాచారం ఇచ్చిన తర్వాత రాధాకిషన్ నేరుగా వెళ్లి వారిని అరెస్ట్ చేసి భయభ్రాంతులు గురి చేసి కోట్ల రూపాయలు దండుకున్నారంటూ కూడా రాధాకిషన్ రావుపై అనేక ఆరోపణలు కూడా వినపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపై మాత్రం 7 రోజుల పాటు సుదీర్ఘంగా రాధాకిషన్ కూడా పోలీసులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే అరెస్ట్ అయి పోలీస్ కస్టడీకి తీసుకున్నటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావుని మరొక 2 రోజులు కస్టడీకి అనుమతించాలంటూ ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు నాంపల్లి కోర్టు మరికాసేపట్లోనే విచారించే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కూడా సోమవారం నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రణీత్ రావు వేసినటువంటి బెయిల్ పిటిషన్ పై విచారణ వాదనలు కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి నాంపల్లి కోర్టు సోమవారం దీనిపై ఏ విధంగా చర్యలు తీసుకున్నది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. మరికాసేపట్లోనే రాధాకిషన్ రావు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించే అవకాశం ఉంది. జాన్సన్. రైట్, థాంక్యూ సునీల్.